నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణలో పొలిటికల్ డ్రామా షురు అయింది. ప్రత్యక్షంగా పరోక్షంగా మావాడు మంచివాడు, మావాడు అమాయకుడు, ఏమీ తెలియదు, అనవసరంగా మావోని వెన్నుపోటు పడదామని చెప్పి మావోని తొక్కాలని చూస్తున్నారు అని చెప్పి ఏ మాటలు ఏడింటుంటాం. గటకేలు పోయేటోటి వాడిని గెలికి మరి దండించుకున్నారు అని చెప్పి మావోడు అటకేలు పోతుంటే మీ ఓడే కొట్టిండు అని ఏడింటాం. ఈ పల్లెటూర్లలో వింటాం. హైదరాబాద్లో ఉడక తల్లి చిన్నపిల్లలు ఆడుకున్నటువంటి ప్లేస్లలో నా కొడుకు నీ బిడ్డ నీ ఓడు కొట్టి, నా కొడుకు మంచోడే, నీ కొడుకు తీటగాడు అన్న మాటలు మాట్లాడుకుంటారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. ఎట్లా నడుస్తున్నాయి ఒకసారి చూద్దాం. నా వెనక ఒకటి, నా రేవంత్ మంచివాడు. ఎవరు చెప్పారు? ఉదయ్ చెప్పలే, సిటిజన్ పల్స్ చెప్పలే, మా కెమెరామ్యాన్ చెప్పలే, ఎవరు చెప్పలే. చెప్పింది ఎవరు? ఏబిఎన్ రాధాకృష్ణ. ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పినటువంటి మాట, నా రేవంత్ అమాయకుడు, నా రేవంత్ మంచివాడు, పాపం రేవంత్ నలిగిపోతా ఉన్నాడు బిడ్డ అని చెప్పి ఒక వార్త రాసుకుంటూ వచ్చాను. ఆ వార్త ఏందో ఒకసారి చూపిస్తా. అంటే పూర్తిగా ఎలా అయిపోయింది పత్రిక ప్రపంచం కానీ జర్నలిజం కానీ ఒకసారి చూడరు. వన్ సైడ్గా తెలంగాణలో పాగా వేయాలని ఎన్నాళ్ళుగానో ప్రయత్నిస్తున్న బీజేపీ అందుకోసం సరికొత్త వ్యూహాలు పన్నుతున్నట్లు వాళ్ళు తెలుస్తుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ను దెబ్బతీయడం ద్వారా స్థానంలోకి రావాలని రేవంత్పై బీజేపీ మైండ్ గేమ్. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డిని దూరం చేసి తెలంగాణలో పాగా వేసేందుకు వ్యూహాలు. అపోహలు సృష్టించడానికి మీనాక్షి నామినేషన్ తిరస్కరణ తెరపైకి. మాతో చేతులు కలపాలి అంటూ మోదీ చేసిన ప్రకటనపై రాజకీయం. అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అధిష్టానానికి చెప్తున్న రేవంత్ రెడ్డి. ఇక ఎట్లా చెప్పినంటే రేవంత్ రెడ్డికి ఏం తెలియదు, రేవంత్ రెడ్డి మీద కుట్ర బంతుంటే రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి చెప్పుకుంటుంటే నా మీద ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని. అని పాపం తెలియక రేవంత్ అన్నను తప్పిస్తే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో చోటు కలుగుతుంది. ఎట్లా కలుగుతుంది? సాధ్యం అవుతుందా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ల శాతం ఎంత తెలంగాణలో? భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఓట్ల శాతం ఎంత? రేవంత్ ఒక్కడు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అంత పెద్ద మైనసా? అంటే దీనిలో ఏం రాసుకొచ్చిండు అయ్యగారి కొత్త పలుకుల, ఆయన రేవంత్ను తప్పిస్తే తెలంగాణలో పాగా వేయొచ్చు అని చెప్పేసి బీజేపీ అనుకుంటుంది అని చెప్పి మాట్లాడాను, రాసిన వార్త. తర్వాత మరొకటి ఏం చెప్పారు, మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి రాజ్యసభ సీటుపై ఆ కేసును తెర మీద తీసుకొచ్చింది బీజేపీ, కాంగ్రెస్ను బదలాం చేస్తుంది బీజేపీ అని మాట్లాడి. ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ గారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది. ఇక్కడ 4 గోడల మధ్య మా ఇంట్లో పంచాయతీ అయింది. 4 గోడల మధ్య పంచాయతీ అయింది. పక్కింటికి తెలిసిందంటే మా ఇంట్లోకి వెళ్ళి ఎవడో ఒకటి చెప్పింటాడుగా. మా నాయన చెప్పొచ్చు, మా అమ్మ చెప్పొచ్చు, మా తమ్ముడు చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు, ఎవడో ఒకడు. అంటే ఏమైందిరాకి మరి గిట్లున్నావేమరా అంటే, నీ అమ్మ ఎవరు పొద్దుగా లేసి మా ఇంట్లో తిడుతుర్రా, ఏమో పని చేస్తలేనానో లేకపోతే పైసలు అయిపోతున్నాయనో ఇంత ఖర్చు పెడుతున్నామనో తిడుతుర్రా, మా అన్న తిడుతుండు, మా అమ్మ తిడుతుంది, మా నాయన తిడుతున్నాను. ఈ 4 గోడల మధ్య జరిగినటువంటి విషయం బయటికి పొక్కింది అంటే ఇంటోడే చెప్పి ఉండాలి. మరి ఇంటోడు దొంగ ఎవరు? మీనాక్షి నటరాజన్ కేసు విషయంలో, ఆ గాంధీ భవన్కి వచ్చినటువంటి నోటీసుల విషయంలో, గాంధీ భవన్లో ఉన్నటువంటి నోటీసులు మీనాక్షి నటరాజన్కి ఇవ్వకుండా ఆపింది ఎవరు? మరి ఇంటి దొంగ ఎవరు? ఆ సామెత ఉంటుంది, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు. మరి ఆ ఇంటి దొంగ ఎవరు? మరి రేవంత్ అనే ఉండనేది అని భారతీయ జనతా పార్టీ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నాడు. ఆ పొట్టోడే ఇచ్చుంటాడా, రేవంత్ రెడ్డి ఇచ్చుంటాడా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ చేసిండు. మరి అసలు ఏ తారీఖులా మరి రేవంత్ చేయలేదని అనుకోవచ్చు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పాలి. మరి ఒక ముఖ్యమంత్రి గారికి కింద గాంధీ భవన్లో ఏం జరుగుతుందో తెలియకపోతే, గాంధీ భవన్లో ఏం రాజకీయాలు జరుగుతున్నాయో తెలియకపోతే, మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల కన్నీళ్ళు ఎట్లా తెలుస్తాయి, కష్టాలు ఎట్లా తెలుస్తాయి, కళ్ళాలో ఉన్నటువంటి ఆ పంట వడ్లు కానీ మక్కలు కానీ ఎట్లా ముడిపోతాయి తెలుస్తాయి అని అడుగుతా ఉన్నా. గాంధీ భవన్లో జరిగేటువంటి విషయమే తెలియకపోతే, నా రేవంత్ మంచివాడు ఉండొచ్చు వ్యక్తిగతంగా, రాజకీయాలకు వచ్చినాక మంచివాడు చెడ్డవాడు ఉండడు. ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసేవాడే మంచివాడు. మరి మీనాక్షి నటరాజన్ విషయంలో అసలు కేసు ఉంది అని చెప్పేసి
మధ్యప్రదేశ్ మంత్రికి అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? అసలు ఆ విక్టిమ్ దగ్గరికి పోయినటువంటి పిఏ ఎవరు? ఆ పిఏ ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తి? కుంభం శివకుమార్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి, లేకపోతే చిట్యం పర్ణికారెడ్డికి సంబంధించినటువంటి పిఏనా? ఎవరి పిఏ? రేవంత్ సంబంధించినటువంటి ఎంతోమంది పిఏలు ఉంటారు. ఆ పిఏలకి ఒకరిని పంపించిరా? గాంధీ భవన్ ఇష్యూ ఎలా మధ్యప్రదేశ్ వరకు చేరింది? గెలవాల్సినటువంటి సీటును ఎందుకు చేజార్చుకుంది కాంగ్రెస్ పార్టీ? మీనాక్షి నటరాజన్ లాంటి ఒక వ్యక్తిగతంగా లాయల్గా పార్టీకి పనిచేసినటువంటి సిన్సియారిటీ ఉన్నటువంటి ఒక మహిళా నాయకురాలకే ఈ పరిస్థితి ఉంటే, కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తుల దురహంకారం, అహంకారం ఎంతవరకు పోయిందో ఒకసారి అర్థం చేసుకొని. తెలంగాణలో అంట వీళ్ళు మాకొక మహిళను కోటీశ్వరం చేస్తారంట. ఎంతమంది మహిళలు రా తెలుసా మీకు? కనీసం ఒక్కొక్కరు 2500 ఇస్తాను గది. అది చెప్పు రాధాకృష్ణ గారు, అది చెప్పండి. రేవంత్ ఇట్లా ఏయి మరి. ముఖ్యమంత్రి అవగానే మీ స్టూడియోకి వచ్చినందుకు ఈరోజు మీరు అంతా సైకిల్ బ్యాచ్ కాబట్టి ఇచ్చుకొని ఉంటారు. కానీ ఏ విధంగా భారతీయ జనతా పార్టీకి ప్లస్ అయితే రాయాలి కదా. పాగా వేసినటువంటి పరిస్థితి ఉంటే రేవంత్ని తలదన్ని ఆ రోజు 2023 ఎన్నికల్లోనే కొట్టుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంటే భారతీయ జనతా పార్టీ నాయకులకు అంత సీన్ లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు బలంగా ఉన్నది కొన్ని దాంట్లలో నిజామాబాద్ బలంగా ఉన్నది, ఆదిలాబాద్ బలంగా ఉన్నది. కరీంనగర్లో కొట్లాటలు, అంతర్గత విభేదాలు, వర్గపోరు నడుస్తూ ఉన్నది. ఎంపీకి మరో ఎంపీకి ఒక ఆయన మల్కాజ్గిరి వచ్చిండు, ఒక ఆయన కరీంనగర్ ఉన్నారు. ఇద్దరు వాళ్ళు అనుకుంటారు. ఇంకా బీజేపీ మా ఇక్కడ ఉత్తర తెలంగాణలో చూపిరి, దక్షిణ తెలంగాణలో కొంత బలంగా ఉందా, లేకపోతే ఉత్తర తెలంగాణలో బలంగా ఉందా రాయరి. ఎందుకు మంచివాడు అనే ఒక ముద్రేసే ప్రయత్నం చేస్తారు? ఎందుకు రేవంత్ అంటే ఇప్పుడు నిన్న ఒక స్టేట్మెంట్ చేశాడు. నేను మోడీ గారి దగ్గరికి పోయినా, పోగానే నన్ను చూసుకొని హత్తుకున్నాడు. మోడీ గారు ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి హత్తుకున్నంత వరకు ఈయన టచ్ చేయలేదంట. ఎవడన్నా నమ్ముతాడా? ఇవన్నీ మాటలు ఏ మాటలు అనాలి దీంట్లను? ప్రధాన మంత్రి గారు నిలబడితే మనం పోయి అద్దుకుంటాం. ఎందుకంటే మనం ముఖ్యమంత్రులం, ఆయన ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి, మనం రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన వచ్చంట ఏం కైసా బాయ్, చోటా బాయ్, రేవంత్ బాయ్ అనగానే బెటే మంచిగా ఉన్నలే బెటే అని చెప్పి ఈయన ఉంటాడు. ఏంది చెప్తే ఇనే రకం అని ఉండాలి, రాష్ట్రాలకని ఉండాలి. ఈయన సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మరి రైతుల కష్టాల మీద రాయారేం? ఫ్యూచర్ సిటీ గురించి రాస్తుంది ఏబిఎన్. రైతుల కష్టాల మీద ఎందుకు రాయదు? రైతు సమస్యల మీద ఎందుకు రాదు? ఈ లైంగిక దాడుల మీద ఎందుకు బలంగా రేవంత్ని ప్రశ్నించదు? ఎందుకని ఈరోజు రేవంత్ సపోర్ట్గా ఏబిఎన్ పనిచేస్తూ ఉన్నది? అసలు ఏ సందర్భంలో పనిచేస్తూ ఉన్నది అన్నది క్లారిటీ ఇవ్వాలి కదా కనీసం. ఏబిఎన్ రాధాకృష్ణ గారి కొత్త పలుకు కానీ ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్. అలాంటి వ్యక్తి రేవంత్ ఏమని రాసిండు? ఆయన పేపర్ రాసింది, రేవంత్పై బీజేపీ మైండ్ గేమ్, అధికారంలోకి రావాలంటే రేవంత్ని తప్పించాల. రేవంత్ తప్పుకుంటే బీజేపీ అధికారంలోకి వస్తుందని ఏమన్నా రాసిస్తారా? భారత రాష్ట్ర సమితి పోతుందా? ఆ అధికార మార్పిడి జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభావం ఎంత అనేది వాళ్ళకే క్లారిటీ లేదు. వాళ్ళ అధికారం వచ్చే అవకాశం ఉండి ఎంతో అంత గెలిచే స్థానాలలో ఉన్నటువంటి సమయంలో అన్నమలై లాంటి వాళ్ళని బయటకు తీసి పక్కకు పెడతారు. అంతో ఇంతో జెన్జీ అన్నమలైని చూసి ఓట్లేదామనుకున్న టైంలో ఆయన పక్కకు పెట్టి ఆడ పార్టీని నాకు ఇచ్చేసారు. ఈడ అధికారంలోకి రావడానికి రేవంత్పై మైండ్ గేమ్ అంట. అయితే మోడీ గారు అన్నారు నాతో కలిసి పనిచేయంటే, గతంలో ఉన్నటువంటి వాళ్ళు నాతో కొంత సఖ్యతతో లేకున్నారు. నువ్వు నాతోటి ఉంటే నీకేం కావాలో తీసుకుపో, కేంద్రం నుండి నీకేం అభివృద్ధి పనులు కావాలనో, ఏం డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఫండ్ కావాలో తీసుకుపో అన్నాడు. కానీ నాతో పనిచేయాలంటే వచ్చి నా బీజేపీలో చేరు, నాతోటి కూర్చొని పనిచేయి, నా దాంట్లో పార్టీల క్రియాశీలక పాత్ర పోషించు అని చెప్పి ఆయన చెప్పలే. నాతో కలిసి పనిచేయి, మనం అందరం కలిసి పనిచేద్దామంటే దేశ అభివృద్ధి కోసం, రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రితోటి ముఖ్యమంత్రికి సఖ్యత ఉండాలా. సఖ్యత ఉన్న రోజు అక్కడి నుంచి మనకు ఫండింగ్ కానీ ఏది కానీ మనకు వస్తాయి. అసలు మనకు వస్తున్నటువంటి బడ్జెట్ ఎంత? మన ఎంపీలు 16 మందిలా కాంగ్రెస్ సరే బీజేపీ వాళ్ళు అంటే అడగలేరు, నోరు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అడిగినా కూడా ఇస్తారా ఇయ్యరా అనేది
వాళ్ళకి తెలిసినటువంటి సమస్య. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారని, కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు ఏం చేస్తారు తెలంగాణ కోసం, ఏం తెచ్చారు తెలంగాణకు బడ్జెట్లో అంటున్నాం. ముంచుడు తేల్చుడు అని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ అన్న, నీ ఎంపీలు ఏం చేసిరు, ఏం కొట్లాడిరు తెలంగాణ కోసం, ఏం సాధికారత చేసిరు, ఇవి రాయాలి కదా వార్తలలో. రేవంత్ అన్న మంచోడు, అవును మంచోడే, నిజంగా రేవంత్ అన్న మంచోడు అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వ్యక్తిగతంగా కాదు, రాజకీయంగా విమర్శలు ఉంటే కూడా కామెంట్ చేయండి. రాజకీయంగా నిజమైనటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ప్రజాపాలన మంచిగా ఉంది అన్నా కానీ మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.